జై శ్రీరామ్. ఈరోజు మనం శృతిని ఎలా నిలబెట్టుకోవాలి, అలాగే బ్రీతింగ్లో ఎక్కువ బ్రీతింగ్ ఎలా ఆప్ చేయగలగాలి, అంటే ఒకే బ్రీతింగ్లో 3 తాళాలు 4 తాళాలు పాడడం కానీ, లేకపోతే ఒక 30-40 స్వరాలు పాడడం కానీ అలా జరగాలంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ కూడా, ఊపిరితిత్తులు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. ఎలా చూడండి. సా సా ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మన గొంతు ఎక్కువసేపు మనం పాడగలిగే కెపాసిటీ మనకు వస్తుంది. కాబట్టి ఈ స్థాయిలో చేయండి. అలాగే శృతి లేకుండా పాడొద్దు. ఎవరో చెవులు ఎరుకొని పెట్టేసుకొని లోపల కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడం, శృతి ఎక్కువ ఆలోచించుకొని దాంట్లో మన వాయిస్ గట్టిగా శృతి ఆలోచించుకోవడం వల్ల మనం కూడా గట్టిగా పాడతాం. అప్పుడు మన గొంతు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సాధన చేయండి. జై శ్రీరామ్.